వెల్కమ్ టు సినిమా ప్రిజం. ఈ వారం రిలీజ్ అవబోయే సినిమాలేంటో ఒక్కసారి చూద్దాం. ముందుగా మాట్లాడుకోవాల్సిన సినిమా 'వాయా యూనివర్స్' నుంచి వస్తున్న 'వాయా 2'. వీళ్ళెప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉంటారు. ఇదంతా సినిమాల వల్లే వచ్చింది. మలయాళంలో వచ్చిన 'వాయా' ఒక సింపుల్ సినిమా, కానీ అదే దాని స్ట్రెంగ్త్. మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే జరిగే చిన్న చిన్న విషయాలే ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా చాలా రియల్గా చూపించింది. డైలాగ్స్, సిచ్యువేషన్స్ అన్నీ వెరీ న్యాచురల్. చూస్తుంటే సినిమా కాదు, మన లైఫ్లోని ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది. అందుకే ఈ యూనివర్స్తో ఆడియన్స్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడింది. కొంచెం పార్ట్ 1 గురించి మనం మాట్లాడుకుంటే, ఇది పెద్ద స్టోరీ, బెస్ట్ సినిమా కాదు, కానీ ఫ్రెండ్స్ గ్రూప్ లైఫ్ని చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది. జాబ్ లేకపోవడం, ఫ్యూచర్ మీద క్లారిటీ లేకపోవడం, టైం పాస్ చేస్తూ ఉండడం, ఇవన్నీ మనం చూసిన లేదా ఫేస్ చేసిన విషయాలే. ఒక్క స్టేజ్కి వచ్చేసరికి ఆ లైట్ ఫన్ మధ్యలోనే కొన్ని రియాలిటీ హిట్స్ వస్తాయి. ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, మనం ఏం అవుతున్నాం అనే కన్ఫ్యూషన్, అవి స్లోగా హిట్ అవుతాయి. అందుకే ఆ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్ అవ్వడమే కాదు, కొంచెం మన లైఫ్ గురించి ఆలోచించేలా వస్తుంది. ఇప్పుడు అదే యూనివర్స్లో 'వాయా 2' వస్తుంది. ఇది డైరెక్ట్ సీక్వెల్ కాదు, కానీ అదే టైమ్లైన్లో జరిగే మరో స్టోరీ. అంటే మళ్ళీ మనలాంటి క్యారెక్టర్స్, మనలాంటి సిచ్యువేషన్స్, కానీ కొత్త ఎమోషన్స్. ఈసారి కూడా ఫన్ ఉంటుంది అనేది క్లియర్. చదువుకోవాలి, బాగుపడాలంటే బ్యాక్ థాట్స్ మాకేం లేవు. ఇకపైన గొడవలు రాకపోతే చాలు. కానీ ఒక్క చిన్న డిఫరెన్స్ ఉంది. ఈసారి ఫాదర్ సన్ కాదు, సిబ్లింగ్ రిలేషన్ మీద స్ట్రాంగ్ ఫోకస్ పెట్టారు. అంటే ఎమోషన్ కాస్త డిఫరెంట్గా హిట్ అవుతుంది. సిబ్లింగ్ రిలేషన్ అంటేనే చాలా పర్సనల్, అందుకే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ యూనివర్స్ స్టైల్ ఏంటంటే పెద్ద ట్విస్ట్స్ కాదు, చాలా సాధారణమైన సిచ్యువేషన్స్లోనే డెప్త్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ పార్ట్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్గా నవ్వించే మూమెంట్స్, మధ్యలో కొన్ని రియల్ హిట్స్, చివరికి మనసులో మిగిలే ఎమోషన్. మన అనుకున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోతారా. ఆఖరికి ఎవరి లైఫ్ వాడే బతకాలి, అదే రియాలిటీ. పార్ట్ 1 మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఈ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ రావడం గ్యారంటీ. ఇది చూడాల్సిన సినిమా కంటే ఫీల్ అవ్వాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇక రెండో సినిమా 'మైకేల్', మన పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ కథ. మైకేల్ జాక్సన్ పేరు వింటేనే ఒక వేరే లెవెల్, కానీ అతని లైఫ్ని సినిమా రూపంలో చూడడం అనేది మరో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో అతని పాత్రలో ఆయన నెఫ్యూ జాఫర్ జాక్సన్ నటించడం పెద్ద హైలైట్. చాలా కాస్టింగ్ ప్రాసెస్ తర్వాతనే అతన్ని సెలెక్ట్ చేశారు. ఫ్యామిలీ నుండే వచ్చిన వ్యక్తి కావడంతో ఆ ఫీల్ని దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ సినిమా ప్రొడక్షన్ కూడా చాలా టైం తీసుకుంది. మైకేల్ జాక్సన్ లైఫ్ మీద సినిమా తీయడానికి రైట్స్ తీసుకోవడం నుండే చాలా ప్లానింగ్ జరిగింది. పెద్ద స్టూడియోలు కలిసి ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశాయి అంటే స్కేల్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. డైరెక్టర్గా యాంటనీ ఫ్యూకా ఉన్నారు. అంటే విజువల్గా, ప్రెజెంటేషనల్గా ఒక స్ట్రాంగ్ ట్రీట్ ఉంటుందని అంచనా. స్క్రీన్ ప్లే కూడా చాలా డీటెయిల్డ్గా వర్క్ చేశారు. కానీ ఫైనల్గా సినిమా ఎక్కువగా అతని రైస్ మీదే ఫోకస్ అవుతుంది. In this life, you're either a winner or you're a loser. Y'all want to work in a steel mill like me for the rest of చిన్న వయసులోనే జాక్సన్ 5 ఏళ్ల నుండి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి సోలో స్టార్గా, గ్లోబల్ ఐకాన్గా ఎలా ఎదిగాడు అనేది మెయిన్ ట్రాక్. స్టేజ్ మీద మనం చూసే మ్యాజిక్ వెనకాల ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రెషర్ ఫేస్ చేశాడు, అవి కూడా టచ్ చేస్తుంది. You know what I'm after? You want to be the biggest star in the world? స్క్రీన్ ప్లే అతని లైఫ్ని పూర్తిగా డీప్ బ్రేక్ చేయడం లేదు.
ముఖ్యమైన మూమెంట్స్ని టచ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కానీ స్టేజ్ మీద వచ్చే పాటలు, పర్ఫార్మెన్స్ సీన్స్ మాత్రం అక్కడే సినిమా లైవ్ అవుతుంది. అదే అసలు హైలైట్. ఇది పూర్తిగా డార్క్ బయోపిక్ కాదు, అలానే పూర్తిగా గ్లామర్ షో కూడా కాదు. రెండు మధ్యలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసినట్టు ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ కోసం కాదు, అతని జర్నీ ఫీల్ అవ్వడానికి తీసిన సినిమా అంతే. I believe music can change the world. ఈ వీకెండ్ మీ మూడ్ మీదే మీ ప్లాన్ డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ లాంటి సింపుల్, రిలేటబుల్, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వాడా 2, లేదా ఒక లెజెండ్ జర్నీ మ్యూజిక్ వైబ్లోకి వెళ్ళాలి అనిపిస్తే మైకేల్. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సినిమా ప్రిజం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.